వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె వద్దకు వెళ్లి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కాంపల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రంగాలలో కేజీబీవీ, ఇతర జిల్లా మండల స్థాయి టెక్నికల్ వర్క్, అదేవిధంగా అనేక రంగాలలో కాంట్రాక్ట్ పద్ధతి కింద పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సీ ఉద్యోగులు దాదాపు 22 రోజులుగా దీక్ష నిర్వహిస్తున్నా కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టెక్నికల్ వర్క్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ వర్క్ కావచ్చు, ఇలాంటి పనులు, దాంతో పాటు కేజీబీలో పనిచేసే ఉద్యోగులు అందరూ ఈరోజు దాదాపు 20 రోజులుగా కనీస వేతనం ఇవ్వాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చాకరీ చేస్తున్నాం కానీ మా చాకరీ తగ్గట్టు ఈరోజు కనీస వేతనం లేదని చెప్పేసి ధర్నాలు నిర్వహిస్తున్నా కానీ ఇంతవరకు కూడా వాళ్ళ డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే రీతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తలేదు. అదేవిధంగా ఈరోజు కేజీబీలో విద్యార్థులకు ఈరోజు పబ్లిక్ పరీక్షలు టైం టేబుల్ వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు పబ్లిక్ ఏదైతే కేజీబీలో టీచర్లు కూడా ఈరోజు ధర్నాలో ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ ఈరోజు పబ్లిక్ పరీక్షలు వచ్చినప్పటికీ ఈరోజు వాళ్ళ టీచర్లందరూ ధర్నా చేస్తే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా ఈరోజు నాణ్యమైన విద్య అంతారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేజీబీలో విద్యార్థుల సమస్యలతో పాటు ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళ నాణ్యమైన డిమాండ్లను ఈరోజు ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎస్ఎస్సీ ఉద్యోగులు కనీసమైన ఆరోగ్య భద్రత లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటు కనీస వేతనం కూడా లేకుండా 10,000కు 12,000కు పనిచేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. కల్పించాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఆరోగ్య భద్రత, కల్పించాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల ఆరోగ్య భద్రత, పెంచాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల కనీస వేతనం, పెంచాలి ఎస్ఎస్సీ ఉద్యోగుల కనీస వేతనం. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ.